సినిమాని కల్ట్ క్లాసిక్ అన్నారు. ఇది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళారంటే ఈ సినిమా గురించి ఎవరైనా వ్యతిరేకంగా విమర్శించిన వాళ్ళకి అసలు సినిమా చూడటం రాదు అన్న పద్ధతిలో అటాక్ చేయటం అనేది కూడా జరుగుతుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లోనూ కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫే అని అలాంటి అభిప్రాయాలు చెప్పాడు ఒక ఆయన. చెబితే ఆయన మీద దాడి. కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ ఎలా ఉంది? వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఆ సినిమాలో? బేసిక్ లైన్ ఫస్ట్ లవ్ తోపు కాదు అని చెప్పదలుచుకున్నారు. ఫస్ట్ లవ్ అనేది చాలా గొప్పది, అది చాలా పవిత్రమైనది, తొలి ప్రేమ, ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఈ తొలి ప్రేమ అనేది ఒకవేళ ఏదైనా ఫెయిల్యూర్ అయితే దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, మూవ్ ఆన్ అయిపోవాలి. స్క్రీన్ ప్లే ఎక్కడ మిస్ అయింది అనుకోవచ్చు సార్? మరి స్క్రీన్ ప్లే లేదు, అది చాలా ఫ్లాట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు కథని. అసలు ఆ తీసుకున్నటువంటి వ్యవహారంలోనే గందరగోళం ఉంది. ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేస్తారు. యాక్సిడెంట్ ఎందుకు క్రియేట్ చేయాలి అనవసరంగా? మీరు చెప్పదలుచుకున్న విషయానికి దానికి సంబంధం లేదు. చనిపోయి చెప్పే కన్నా బతికుండగా కూడా చెప్పచ్చు అదే విషయం. అంటే ఒకే అమ్మాయి ఇద్దరు ముగ్గురితో అలా వెళ్ళటం కరెక్ట్ కాదు కదా, అది సభ్యత కాదు. అంటే గనక కొట్టి మగవాళ్ళు ఎలాగైతే తిరుగుతారో ఆడవాళ్ళు కూడా తిరగచ్చు, తప్పేం లేదు దానిలో. ఎవరికి అందరూ హ్యూమన్ బీయింగ్సే అన్న పద్ధతిలో సినిమాని నడిపుంటే దాన్ని కల్ట్ సినిమా అనుకునే అవకాశం ఉండేది. 3 days లోనే 50 crores వరకు రీచ్ అయింది కలెక్షన్స్ అని చెప్పి ఒక నెంబర్స్ గురించి నేను మాట్లాడట్లేదు. థియేటర్లో జనాలు బయటకు వచ్చేటప్పుడు అంటే ఫస్ట్ హాఫ్ ఏదో పర్వాలేదు, కొంచెం కొత్తగా ఉన్నట్టుగానే నడిచింది. సెకండ్ హాఫే గందరగోళం అనే మాట అందరూ మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఈ సినిమా అయితే ఇటు కిరణ్ అబ్బవరం కావచ్చు, అటు గౌరీప్రియ ఇద్దరి మీదనే తిరుగుతూ ఉంటుంది. వీళ్ళ యాక్టింగ్ పరంగా ఎట్లా ఉంది సార్? అంటే ఆ అమ్మాయి చాలా ఫీల్ అయింది, ఆ క్యారెక్టర్ని విపరీతంగా ఓన్ చేసుకుని చేసింది. ఇతను ఉన్న పరిమితుల్లో మేనేజ్ చేశాడు. సర్వం మాయ అని ఒక మలయాళం సినిమా వచ్చింది సార్, అందులో ఈ ఆత్మ వచ్చి ఆయనతో ఉంటుంది మెయిన్ లీడ్ తోని. సో ఈ సినిమాని అట్లా సెకండ్ హాఫ్ తీసుకెళ్దాం అనుకుని బోల్తా పడ్డారా సార్? ఏంది ఇంకొంచెం బెటర్గా చేయడానికి కూడా అవకాశం ఉంది. మీరు కథ మీద ప్రాపర్గా కూర్చుని ఉంటే, కథ కాదు అది యాక్చువల్గా. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిలిం క్రిటిక్ భరద్వాజ గారు. హలో సార్. హలో సార్. అయితే కిరణ్ అబ్బవరం చిన్న చిన్న సినిమాలు అటు ప్రొడ్యూస్ చేస్తూ అట్లాగే యాక్టింగ్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు ఇండస్ట్రీలో ఏర్పాటు చేసుకున్నాడు సార్. అయితే రీసెంట్గా వచ్చినటువంటి చెన్నై లవ్ స్టోరీలో ఆయన ఒక వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్. సో ఆ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను? అంటే సినిమా మీద ఆల్రెడీ రివ్యూస్ వచ్చేసినాయండి. 3 days 4 days అయిపోయింది సినిమా రిలీజ్ అయి కూడా. అయితే ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా ఈ సినిమాని కల్ట్ క్లాసిక్ అన్నారు. కల్ట్ క్లాసిక్ అని ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోను వాటిలోనూ వాళ్ళే చెప్పుకున్నారు. మీ బిడ్డ మీద మీకు ప్రేమ ఉండటం తప్పేం కాదు, ఉండాలి కూడా. కానీ మీ బిడ్డ గురించి ప్రపంచం మాట్లాడాలి అంతే తప్ప మీరు అంటే ప్రమోషన్ అనే పేరుతో హిట్టు అని 10 సార్లు అనేస్తే హిట్టేనేమో అనుకుని ప్రపంచం అంతా సినిమా చూసేస్తుంది అని విపరీతంగా పుష్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఓకే, అదొక స్ట్రాటజీ, మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే జరుగుతోంది. ఇది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళారంటే ఈ సినిమా గురించి ఎవరైనా వ్యతిరేకంగా విమర్శించిన, క్రిటికల్గా మాట్లాడిన వాళ్ళకి అసలు సినిమా చూడటం రాదు అన్న పద్ధతిలో అటాక్ చేయటం అనేది కూడా జరుగుతోంది. అంటే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోను, తర్వాత ఈ డైరెక్టర్స్ యూనియన్లోను మెంబర్స్గా ఉన్న వాళ్ళతో కూడా అలాంటి మాటలు మాట్లాడించారు. అది ఇబ్బందికరం. అంటే స్టేజ్ మీద మైక్ తీసుకుని అంటే ఈ సినిమా ఇంత గొప్ప సినిమాని క్రిటిసైజ్ చేయటం అంటే అసలు వాళ్ళకి సినిమా చూడటం వచ్చా అన్న పద్ధతిలో మాట్లాడేస్తున్నారు. అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లోనూ కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫే అని అలాంటి అభిప్రాయాలు చెప్పాడు ఒక ఆయన. చెబితే ఆయన మీద దాడి. ఆయన వాంటెడ్గా మా సినిమాలను కిల్ చేస్తున్నాడు, ఆయన మీద అటాక్. అంటే మీ ఒక రివ్యూవర్ ఎలా కిల్ చేస్తాడు? ఇంతకుముందు ఆయన సితారా వంశాగే అనేవాడు, రివ్యూలతో చంపేస్తున్నారు సినిమాలని అని.
వాళ్ళు రివ్యూలతో చంపేస్తున్నారు కాబట్టి మేము హిట్ అని ప్రచారం చేయటం ద్వారా సినిమాని ఉంటామన్న పద్ధతిలో పెడుతున్నారు. వెళ్ళి ఈ రివ్యూవర్స్ మీద, నిజానికి ఈ రోజున రివ్యూవర్స్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. ప్రతి ప్రేక్షకుడు సోషల్ మీడియాలో ఏదో ప్లాట్ఫామ్ మీద మెంబర్ అయి ఉంటాడు అనివార్యంగా. ఎస్ సార్. తనకి సినిమా నచ్చితే నచ్చిందని, లేకపోతే చిరాకేసిందని, తనకి అంటే అతను చెప్పిందే సర్వస్వము కూడా కాదు, సమగ్రము కాదు. ప్రతి మనిషికి ఒక పర్సెప్షన్ ఉంటుంది. ఆ సినిమా పాజిటివ్ సినిమా అయినా కానీ ఇతనికి నెగిటివ్గా అనిపించవచ్చు. ఇతని బ్రాటప్, ఇతనికి ఉన్నటువంటి, ఇతని మెదడులో ఉండేటువంటి సమాచారం మేరకు అతనికి ఆ సినిమా నచ్చకపోవచ్చు. అందరికీ నచ్చాలని రూల్ ఏముంది? ఆ సినిమా నచ్చలేదు, నాకు అనవసరంగా డబ్బులు పోగొట్టుకున్నాను నేను ఈరోజు అని ఏదో పెడతాడు. అంత మాత్రం చేత అతని మీద దాడి చేస్తే ఎలాగా? అలా ఈ సినిమా గురించి ఎవరో thumbnail ఎలా పెట్టారు అని వాళ్ళ గురించి మాట్లాడటం, ఈ ధోరణి కరెక్ట్ కాదు. ఈ అటాకింగ్, మీరు అంటే మీకు ఈ అటాకింగ్ ధోరణి వల్లనే సినిమా కంటెంట్ కూడా గందరగోళం అయింది. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు ఆ సినిమాలో? బేసిక్ లైను ఫస్ట్ లవ్ తోపు కాదు అని చెప్పదలుచుకున్నారు. ఫస్ట్ లవ్ అనేది చాలా గొప్పది, అది చాలా పవిత్రమైనది, తొలి ప్రేమ, ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఈ తొలి ప్రేమ అనేది ఒకవేళ ఏదైనా ఫెయిల్యూర్ అయితే దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పదలుచుకున్నాడు డైరెక్టర్ గారు. అని చెప్పదలుచుకున్నాననేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన. కథకుడు సాయి రాజేష్ కావచ్చు, డైరెక్టర్ రవి అంబూరి కావచ్చు, నంబూరి అతను కావచ్చు, ఏదో ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం తప్పని నేను అనటం లేదు, నిజంగా చెప్పాల్సిన అవసరం ఉంది. నీడ్ ఆఫ్ ది అవర్ అంటే ప్రేమ పేరుతో జరుగుతున్న అన్ని విషయాలని కలిపి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒక కథలో. అంటే ప్రేమ పేరుతో దాడులు చేస్తున్నారు. నేను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించకపోతే నిన్ను చంపేస్తాను, లేకపోతే యాసిడ్ పోస్తాను అన్న పద్ధతిలోనూ కొన్ని అటాక్స్ చూసాం మనం, జరుగుతూనే ఉన్నాయి అవి. అలాగే ఈ రిజెక్షన్ తట్టుకోలేక సూసైడ్స్ చేసుకునే బ్యాచ్ ఉంది. ఈ వీటన్నిటినీ సమగ్రంగా తీసుకుని ప్రేమ అనేది ఒక డెమోక్రటిక్ ఐడియా. ప్రేమించిన వాడికి అవతల వాడిని క్షమించాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు క్షమించే విశాలతత్వం ఉండి తీరాలి. అంటే ఇది ఓపెన్గా ఆత్రేయ గారు ఒక చోట రాస్తాడు ఓ పాటలో, అంటే ప్రేమించినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా, నువ్వు మన్నించినప్పుడు మాత్రమే నువ్వు నిజంగా ప్రేమించావు అనే విషయం అర్థమవుతుంది అవతల ప్రపంచానికి అని. అందుకని ఇప్పుడు అవతలవాడు మీరిద్దరూ కలిసి ఇష్టపడ్డారు, ఇష్టం మాత్రమే, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం కలిగింది, ట్రావెల్ అవుతున్నారు. ఈ ట్రావెల్ అవుతున్న క్రమంలో వీళ్ళిద్దరూ ఎంత ప్రేమికులైనా కానీ రెండు యూనిట్లు, ఆ అమ్మాయి ఒక యూనిట్, ఆ అబ్బాయి ఒక యూనిట్, వాళ్ళు బ్రాటప్ వేరు, వాళ్ళు ఎక్స్పోజ్ అయిన ప్రపంచాలు వేరు, అనేక విషయాల మీద వాళ్ళకి ఏర్పడిన అభిప్రాయాలు వేరు. ఈ అభిప్రాయాలు ఎక్కడైనా సంఘర్షించవచ్చు. సంఘర్షించినప్పుడు సర్దుకుపోవడం అనేది ఒక పద్ధతి ఉంది. సర్దుకుపోలేని పద్ధతిలో అభిప్రాయ భేదాలు రావచ్చు. వచ్చినప్పుడు ప్రేమ పేరుతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు, పెళ్ళనే పేరుతో కలిసి ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. హ్యాపీగా విడిపోవచ్చు, ఎవరి జీవితాల్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఎవరు ఎవరిని వాళ్ళ అభిప్రాయాలతో బుల్డోజ్ చేసి కంట్రోల్ చేయటం అనేది ఒప్పుకోదగని వ్యవహారం. దీన్ని నువ్వు సినిమాగా ఎక్స్ప్లెయిన్ చేయి, చేస్తే దాన్ని కల్ట్ క్లాసిక్ అంటారు జనాలు. అది మానేసి ఏం చెప్పాడు ఈ సినిమాలో, తొలి ప్రేమ తోపు కాదు అన్నాడు, బాగానే ఉంది. ఆ అమ్మాయి ఒక అబ్బాయితో ప్రేమలోకి వెడుతుంది, అతను ఒక కన్ఫ్యూజన్లో వద్దంటాడు. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అయి మళ్ళీ వస్తాడు. ఈ లోపల ఆ అమ్మాయికి ఇంకొక వ్యక్తి పరిచయం అవుతాడు. పరిచయం అయ్యి అతన్ని అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకునే టైంకి అన్ఎక్స్పెక్టెడ్గా అతను చనిపోతాడు. అక్కడి నుంచి అతను ఇచ్చినటువంటి దీనిలో నుంచి, అంటే అతను కొన్ని కొత్త ఆలోచనలు కలిగిస్తాడు ఈ అమ్మాయికి ప్రేమ పట్ల అని మనకు అనిపించేలాగా చేస్తాడు, కానీ అదేది కొత్త కాదు.
చాలా గందరగోళం చెప్తూ ఉంటాడు అమ్మాయికి. స్క్రీన్ ప్లే ఎక్కడ మిస్ అయింది అనుకోవచ్చు సార్ మరి? స్క్రీన్ ప్లే లేదు, అది అది చాలా ఫ్లాట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు కథని. అంటే స్ట్రైట్ నేరేషన్ అంటారు ఈ సినిమా వాళ్ళ భాషలో. ఓకే. కనీసం స్క్రీన్ ప్లే మ్యాజిక్ కూడా ఉన్నా కానీ సినిమా కొంత సస్టైన్ అయి ఉండేదేమో. అంటే అది అక్కడే మొదలు పెట్టచ్చు. ఆ సెకండ్ హాఫ్లో ఏదైతే నడిపాడో అక్కడే మొదలుపెట్టి నెమ్మదిగా దాని మీద ఫస్ట్ హాఫ్ అల్లుకుంటూ అలా చెప్పినా ఇంట్రెస్టింగ్గా ఉండేదేమో. ఓకే. అసలు ఆ తీసుకున్నటువంటి వ్యవహారంలోనే గందరగోళం ఉంది. ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేస్తారు. యాక్సిడెంట్ ఎందుకు క్రియేట్ చేయాలి అనవసరంగా? మీరు చెప్పదలుచుకున్న విషయానికి దానికి సంబంధం లేదు. చనిపోయి చెప్పే కన్నా బతికుండగా కూడా చెప్పచ్చు అదే విషయం. చెబుతూ ఇతనితో ట్రావెల్ అవుతూ ఇతనితో ఇష్టంగా ఉన్నప్పుడు, ఇతనితో ఇష్టం ఉంది, అతనితో వదిలేసింది, ఇతనితో ఇష్టపూర్వకంగా వ్యవహరిస్తున్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా వాడు వచ్చాడు. వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోలికలు చూసి ఆవిడ అతన్ని యాప్ చేసుకున్నప్పుడు ఇతను అంగీకరించకపోతే ఇతనికి చెప్పి, బాబు నేను వద్దనుకుని నీ వైపు వచ్చాను, అతనే బెటర్ అనిపిస్తున్నాడు నాకు కంపారిటివ్గా, ఇప్పుడు అతను ఆ పాత కన్ఫ్యూజన్ నుంచి వెనక్కి వచ్చాడు, సో అతనితో మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నాను, నువ్వు నీ ధోరణికి తగ్గ వాళ్ళని చూస్ చేసుకో, వెతుక్కో, ఏం కాదు, నీకు నేను ఏ సహాయం కావాలన్నా చేసి పెడతాను అనేసి ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అయిపోదాం అని చెప్పింది అనుకోండి. అంటే ఆ పెయిన్ నుంచి బయటకు రావడానికి ఇటు దోహదపడి ఉండొచ్చుగాక, ఆ రెస్పెక్ట్తో నీకు హెల్ప్ చేస్తానని చెప్తున్నాను, కానీ నీ వ్యవహార శైలి పట్ల నాకు ఏకాభిప్రాయం లేదు. సో ఈ లోపల అనుకోకుండా వీడు వచ్చాడు, మళ్ళీ అజయ్ వచ్చాడు, వీడు పర్లేదు అనిపిస్తోంది. ఇది ఎంతకాలం అనిపిస్తుందో కూడా గ్యారంటీ ఇవ్వను నేను. అవును సార్. అందుకని ఏ ప్రేమలకి గ్యారంటీలు ఉండవు, ప్రేమలకి గ్యారంటీలు ఉండవు. ఎవరైనా సరే ఏ క్షణమైనా విడిపోవటానికి సిద్ధపడి, విడిపోవటాన్ని ఇష్టపడి కలిసి ఉండాలి అనుకోవటమే ప్రేమ అనుకుంటున్నాను నేను అని గనక చెప్పగలిగితే, ఒకవేళ అభిప్రాయ భేదాలు రాకపోతే ఎంతకాలమైనా కలిసి ఉండొచ్చు. ఇంతకాలమే కలిసి ఉండాలని ఏం లేదు, కానీ ఎల్లకాలము కలిసి ఉండాలని కూడా లేదు. ఏ క్షణంలో భేదాభిప్రాయం వచ్చినా అది ఆ క్షణంలో చెప్పి ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుకునేటువంటి స్వేచ్ఛ ఉండి తీరాలి. అది ఇద్దరం అంగీకరించాలి. అంటే విడిపోయే హక్కుని రిజర్వ్ చేసి కలిసి ఉండటానికి మనం అగ్రిమెంట్లోకి ఎంటర్ కావటమే అనేది నా అభిప్రాయం. దాన్ని వాడు గౌరవించాడు. నీకు చాలా గొడవలు ఉన్నాయి, సో నువ్వు నీ పద్ధతిలో ప్రయాణించు, నేను కొంతకాలం వాడితో ట్రావెల్ అవుతాను అంటే, ఒకే అమ్మాయి ఇద్దరు ముగ్గురితో అలా వెళ్ళటం కరెక్ట్ కాదు కదా, అది సభ్యత కాదు. అంటే గనక కొట్టి మగవాళ్ళు ఎలాగైతే తిరుగుతారో ఆడవాళ్ళు కూడా తిరగచ్చు, తప్పేం లేదు దానిలో. ఎవరికి అందరూ హ్యూమన్ బీయింగ్సే, నువ్వు ప్రత్యేకము కాదు, మేము ప్రత్యేకం కాదు అనేది కూడా కాదు అన్న పద్ధతిలో సినిమాని నడిపుంటే దాన్ని కల్ట్ సినిమా, కొత్త ఆలోచనలు ఏవో చెప్పారు వీళ్ళు సమాజానికి అనుకునే అవకాశం ఉండేది. సార్ సినిమా గురించి చాలా పాజిటివిటీ ఉంది, చాలామంది బాగుందని చెప్తున్నారు. అండ్ 3 daysలోనే 50 crores వరకు రీచ్ అయింది కలెక్షన్స్ అని చెప్పి, ఒక 50 వాళ్ళు పోస్టర్ వేయచ్చు, రేపో ఎల్లుండో 100 అని కూడా వేయచ్చు. నెంబర్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఓకే. థియేటర్లో జనాలు బయటకు వచ్చేటప్పుడు అంటే ఫస్ట్ హాఫ్ ఏదో పర్వాలేదు, కొంచెం కొత్తగా ఉన్నట్టుగానే నడిచింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫే గందరగోళం అనే మాట అందరూ మాట్లాడుతున్నారు. కానీ సెకండ్ హాఫ్ ఇట్ సెల్ఫ్ గందరగోళం కాదు. సెకండ్ హాఫ్లో ఆయన ఒక విషయం చెప్పదలుచుకున్నాడు, అమ్మాయిని మోటివేట్ చేయటం అనే ప్రోగ్రామ్ సెకండ్ హాఫ్లో అతను తిరిగి మొదలు పెడతాడు. అంటే ఒక బ్రేకప్ నుంచి ఆ అమ్మాయిని కన్సోల్ చేసి ఇంకొక ప్రేమలోకి ట్రావెల్ అయ్యేలాగా చేయటం అనేది ఫస్ట్ హాఫ్. అవును సార్. సెకండ్ హాఫ్లో ఈ మరణాన్ని డైజెస్ట్ చేసుకుని నువ్వు తిరిగి జీవితంలో మూవ్ ఆన్ అయిపోవాలి అనే అమ్మాయిని మోటివేట్ చేయటం కోసం తిప్పలు పడతాడు. అది సెకండ్ హాఫ్. సో ఇది కల్ట్ అనుకున్నారు, కానీ ఇలాంటి కథలు చాలా వచ్చినాయి పూర్వకాలం. ఇప్పుడు ఇంతకంటే అద్భుతమైన ఆలోచనతో శ్రీధర్ అనేటువంటి డైరెక్టరు దిల్లేక్ మందిర్ అని ఒక సినిమా తీశాడు హిందీలో.
ఓకే. అది తెలుగులో కూడా తీశారు, మనసే మందిరం అని. అక్కినే నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారు, సావిత్రి గారు నటించారు. అది సిల్వర్ జూబ్లీ సినిమా. సార్. ఆ సినిమాలో నాగేశ్వరరావు గారు సావిత్రిని ప్రేమిస్తాడు. ఆవిడ ఎటు తేల్చుకోలేని డైలమాలో ఉన్న రోజుల్లో ఆవిడకి పెళ్ళవుతుంది జగ్గయ్యతో. వాళ్ళేదో వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతూ ఉంటారు, ఈయన జీవితం ఈయన గడుపుతూ ఉంటాడు. ఈయన డాక్టర్. ఓకే. అయితే అతనికి ఒక ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ వస్తుంది సార్ జగ్గయ్యకి. వచ్చినప్పుడు ఇతనే బెటర్ డాక్టర్ అని అందరూ చెప్తారు. ఇతని మీద ఆవిడకి ఒక డౌట్ ఉంటుంది. ఇతని దగ్గరికి తీసుకొస్తే వీడు నన్ను ప్రేమించాడు, నేను కాదని వీడిని చేసుకున్నాను, ఇప్పుడు వీడిని ఏదైనా చేస్తాడేమో ఈ అడ్వాంటేజ్ తీసుకుని సార్ అని డౌట్ వస్తుంది. అయినప్పటికీ అంతకు మించి ఆప్షన్ లేదు అన్నప్పుడు తీసుకెళ్తుంది వాడి దగ్గరికి. తీసుకెళ్ళిన తర్వాత వాడు కథ మొత్తం వింటాడు. విని ఓకే నేను ట్రీట్ చేస్తాను అని చెప్పి అక్కడ ఒక పాట పెడతాడు. ఓకే. నీ పతి ప్రాణం కాపాడమని నా దగ్గరికి తీసుకొచ్చావు, నువ్వు ఎంతటి అవకాశం ఇచ్చావు నాకు, నీ మీద నాకున్న ప్రేమని ప్రూవ్ చేసుకునే అవకాశం నువ్వే ఇచ్చావు నాకు. నేను డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వీడిని క్యూర్ చేసి పంపిస్తాను. నీ జీవితం నువ్వు హ్యాపీగా గడుపు, నీ జీవితం బాగుండాలి, నువ్వు బాగుండాలి, వాడు బాగుండాలి, మీరిద్దరూ హాయిగా ఉండండి, అంతకుమించి నాకు వేరే ఇదేం లేదు అని ఓ పాట నడుస్తుంది. వాడు అదే చేస్తాడు. ఈ కథ వచ్చేసింది ఆల్రెడీ. అంటే తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏదో ఇష్యూ వస్తుంది, అంటే వీడితో ఏదో ఉంది అనే విషయం వాడికి తెలిసి ఇదేమిటి అన్నప్పుడు మళ్ళీ వీళ్ళు వాడిని క్యూర్ చేసేటువంటి ప్రయత్నంతో పాటు సైకలాజికల్గా కూడా క్యూర్ చేసే పని మొదలవుతుంది. ఇలాంటి కథలతో సినిమాలు వచ్చేసినాయి పురాతన కాలంలోనే. ఇప్పుడు మీరు కొత్తగా కల్ట్ అని చెప్పక్కర్లేదు. అంటే ఇప్పటి సమాజానికి మీరు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అసలు వాట్ ఈజ్, మీరు చెన్నై లవ్ స్టోరీ అన్నారు అంటే జనరల్గా మన వాళ్ళకి ఒక ఇల్యూజన్ ఉంది. అదేంటంటే లవ్ స్టోరీ అనగానే లవ్ స్టోరీకి కావాల్సిన మూల దినుసులు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం అనే ఒక టెంప్లెట్ ఉంది. అవును. ప్రేమించుకుంటూ ఉండగా వాళ్ళిద్దరికి ప్రేమ అనగా ఏమో తెలియదు, కలిసి పాటలు పాడుకోవటమే ప్రేమ అనుకుంటూ ఉంటారు. అవును సార్. ఈ పాటలు అవి పాడుకుంటూ ఉండగా సడన్గా నీకు పెళ్లి సంబంధం చూస్తున్నాను అని అమ్మాయికో అబ్బాయికో ఎవరో చెప్తారు. లేదు లేదు నేను ఫలానా అమ్మాయినో ఫలానా అబ్బాయినో చేసుకోవాలనుకుంటున్నాను, లేదు కుదరదు, వాడి కులం ఏంటి నీ కులం ఏంటి అని, వాడి మతం ఏంటి నీ మతం ఏంటి, వాడి స్థాయి ఏమిటి నీ స్థాయి ఏమిటి, ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఏదో పెట్టి ఈ ఘర్షణ నుంచి వాళ్ళు బయటపడి పెళ్లి చేసుకోవటమో చావటమో కంక్లూడింగ్ పార్ట్ అని సినిమాలు తీయటం అనేది మనం చూసాం. దీని మధ్యలోకి పరువు హత్యలు అనే కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చి కూడా డ్రామా నడిపి తీశారు సినిమాలు. అవును. తీసి వేధించారు జనాల్ని. ఈ ప్రేమ పేరుతో జరిగిన అన్ని రకాల వేధింపులు ప్రజలు అమాయకంగా భరించారు. ఇంకొన్ని ప్రేమ సినిమాలు వచ్చాయి. అదేంటంటే ప్రేమించాను, ఒక అమ్మాయిని ప్రేమించేసిన తర్వాత ఇతనికి ఏదో జబ్బు వస్తుంది, ఆ అమ్మాయి ఆ ప్రేమలో తను చచ్చిపోతే ఆ అమ్మాయి ఏదైనా నిర్ణయం తీసుకుంటుందేమో, తను చచ్చిపోవటమో లేకపోతే పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోవటమో చేస్తుందని తన మీద అమ్మాయికి వ్యతిరేకత వచ్చేలాగా తనే చేసుకుని తిట్టి వేరే వాళ్ళని చేసుకున్న తర్వాత అప్పుడు ఆయన తృప్తిగా కన్ను మూయటం లాంటి త్యాగం పునాదిగా కూడా అనేక, అంటే ప్రేమ అనగా త్యాగము, ఈ ప్రేమ అనగా త్యాగము అనేది కూడా దుర్మార్గమే. ప్రేమ త్యాగము కాదు, ప్రేమ బుల్డోజింగు కాదు. ప్రేమ అనేది డెమోక్రటిక్ ఐడియా, అది స్ప్రెడ్ చేయాల్సింది, అది చెప్పాలి నువ్వు సినిమా తీస్తే. ఆ పని కనుక నువ్వు చేసుంటే కల్ట్ క్లాసిక్ అనేవాళ్ళం. ఆ పని చేయలేదు మీరు. ఆ పని చేస్తున్నారనే భ్రమలో ఇంకేదో చేశారు. ఇంకేదో చేసి దీన్ని కల్ట్ క్లాసిక్ కనకపోతే ఇంటికి వచ్చి మీ అంతు చూస్తానంటే ఎలాగా? ఇప్పుడు సినిమా మీద ఒక్కొక్కడికి ప్రపంచంలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రేమికుల మధ్య ఏకాభిప్రాయం ఉండాలని రూల్ ఏం లేదు. ఎవడు ఎలా పెరుగుతాడో వాడు ప్రపంచాన్ని ఎలా చూస్తాడో వాడికి అలా అర్థం అవుతుంది విషయం. అందరికీ ఒకేలా అర్థం కాదు.
ఎస్. వ్యతిరేకించే వాడికి కూడా ఒక రీజన్ ఉంటుంది, అంటే ఒక జస్టిఫికేషన్ డైలాగ్ ఉంటుంది వాడికి కూడా. ఆ జస్టిఫికేషన్ తప్పై ఉండొచ్చు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు 100 మంది ఉంటారు బయట. అంత మాత్రం చేత వాడి జస్టిఫికేషన్ డైలాగ్ ఉండకూడదంటే ఎట్లా? వాడికి ఉంటుంది. అది తప్పు కూడా అయి ఉండొచ్చు, కానీ వాడు పెరిగిన వాతావరణంలో వాడికి అనిపించిన విషయం అది, దాన్ని యాక్సెప్ట్ చెయ్యి, అది తప్పని చెప్పు. అంతే తప్ప బుల్డోజింగ్ చేయటం ఎలా కుదురుతుంది ఎవరినైనా? అంటే విమర్శించే వాళ్ళనా సార్? విమర్శించేవాడైనా మెచ్చుకునేవాడైనా ఎవరికైనా వాడి బ్రాటప్లో వాడికి ఎక్కడో కనెక్ట్ అవుతుంది. ఆ మధ్య బేబీ అనో సినిమా తీశారు వీళ్ళే. అవును అవును సార్. దానికి ముందు RX-100 అనో సినిమా వచ్చింది, ఇంకెవరో తీశారు అది. ఆ 2 సినిమాలు మేల్ యూత్ మోసింది. ఆ 2 సినిమాలని ఎందుకు మేల్ యూత్ మోసింది? 100 కోట్లు వచ్చాయి ఆ సినిమాకి. అవును. వీళ్ళు ఇచ్చినవి, కుర్రాళ్ళు ఇచ్చిన డబ్బులే అవన్నీ. ఎందుకు ఇచ్చారు వీళ్ళు అంటే, సొసైటీలో ఒక ప్రాబ్లం ఉంది. ఆడపిల్లలు చాలా చూజీగా ఉంటున్నారు. ఈ చూజీగా ఉండటం అనేది మగపిల్లలకి నచ్చట్లేదు. చాలా సందర్భాల్లో చిరాకు పెట్టుతున్నారు వీళ్ళని. ఈ చిరాకు పెట్టటము అనే దాంతో వీళ్ళు బ్యాక్ రన్నింగ్లోకి వెళ్ళి, అంటే పురాణాలు రెఫర్ చేసి అసలు ఆడపిల్లలు ఎలా ఉండాలి అకార్డింగ్ టు టెక్స్ట్ అని వీళ్ళు ఒక సిద్ధాంతం తయారు చేసుకుని, ఆడపిల్ల నవ్వు పెదవి దాటకూడదు, కాలు గడప దాటకూడదు, అలా ఉండాలి కదా, వీళ్ళేంటి ఇలా విశృంఖలంగా అని వీళ్ళు మాట్లాడటం మొదలు పెడుతున్నారు. ఇది పట్టించుకునే కండిషన్లో వాళ్ళు లేరు, వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. వీళ్ళేమో బ్యాక్ రన్నింగ్లో ఉన్నారు మగపిల్లలు. ఇది సొసైటీలో నిజంగా జరుగుతున్న గొడవే. అవును అవును సార్. అందుకని వీళ్ళు వాళ్ళ మీద ఉన్నవి లేనివి స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా దాని మీద ఒక విపరీత వ్యాఖ్యానాలు చేసుకుంటున్నారు. ఇది ఒక గొడవ నడుస్తోంది సొసైటీలో. అలాంటి సందర్భాల్లో అలాంటి బ్యాచ్కి ఆ సినిమాలు కనెక్ట్ అయినాయి. ఆడపిల్లలు మోసం చేస్తారు, ప్రేమించరు అనగానే వీళ్ళకి కనెక్ట్ అయిపోయి ఆ సినిమా మోసారు. అవును. 2 సినిమాలు ఆ మోసింది వీళ్ళే. కాబట్టి అలా మీరు ఈ సినిమాకు కూడా ఒక కల్ట్ బ్యాచ్ని తయారు చేసుకుని ఉంటే బాగానే ఉండేది. ఓకే, అంటే ఒక ఇష్యూతోని ఏదో ఒకటి చేయాలి కదా. ఎస్. ప్రధానంగా ఈ సినిమా అయితే ఇటు కిరణ్ అబ్బవరం కావచ్చు, అటు గౌరీప్రియ ఇద్దరి మీదనే తిరుగుతూ ఉంటుంది. ఇలా వీళ్ళ యాక్టింగ్ పరంగా ఎట్లా ఉంది సార్? అంటే ఆ అమ్మాయి చాలా ఫీల్ అయింది, ఆ క్యారెక్టర్ని విపరీతంగా ఓన్ చేసుకుని చేసింది. ఇతను ఉన్న పరిమితుల్లో మేనేజ్ చేశాడు. అంటే అతను యాక్చువల్గా కమర్షియల్ హీరోగా ఎమర్జ్ కావటం కోసం ఏదో కసరత్తు చేశాడు ఆయన. ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ అవే. దాని నుంచి బయటపడటం కోసం ఒక ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నంలో ఎట్లాగైనా సక్సెస్ కావాలంటే ఇది విస్పరింగ్ క్యాంపెయిన్ మీద ఆధారపడి సినిమాని నడిపించాలి, పుష్ చేయటం అంటున్నారు సినిమాని. ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ అంటే సినిమా హిట్ బాగుందట, తెలుసా, విన్నావా అని ప్రతి ఒక్కళ్ళతోనూ మాట్లాడిస్తాం, మెదల్లో నింపడం అంతే. నింపేస్తే జనం చూసేస్తారు సినిమా అని విపరీతమైన ప్రచారం చేస్తున్నారు సినిమా. సార్, అట్లాగే ఇందులో కిరణ్ అబ్బవరం సినిమా ప్రయత్నాల కోసం తిరుగుతూ ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చావు కదా, అక్కడే ఎందుకు ప్రయత్నాలు చేయలేదు అని అడిగినప్పుడు ఆయన ఏదేదో చెప్తూ చివరిగా అక్కడ నాకు అవకాశాలు దొరకట్లేదు సార్, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటాడు సార్. అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే తెలుగు ఇండస్ట్రీ మీద అదేమన్నా విమర్శలాగా ఉపయోగించారనుకోవచ్చా ఏంటి? విమర్శ ఏం కాదండి, ఓవర్ క్రౌడ్ అయ్యి అక్కడికి వచ్చాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా ఓవర్ క్రౌడ్ అయింది. ఓవర్ క్రౌడ్ అయిన మాట నిజమే. ఈ ఓవర్ క్రౌడ్ అయిన వాళ్ళందరూ అక్కడ వాళ్ళు స్టూడియోలకి స్థలాలు ఇస్తామంటున్నారు కదా. ఏపీ వైజాగ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, వైజాగ్ కాదు, బెజవాడ. అది మేబీ అంటే ఒక అడ్వైజ్ ఏంటంటే జగ్గైపేట ఆ ఏరియాలో ఎక్కడో ఫిలిం సిటీలు ఇలాంటివి ఏర్పాటు చేసి అక్కడ ఇంటి స్థలాలు ఇక్కడ ఎలా ఇచ్చారో అక్కడ కూడా అలా ఇస్తారు, ఇస్తే కొంతమంది పోతారు అనేది వినిపిస్తున్న మాట. నిజానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడ సినిమా పరిశ్రమ మొదలుపెట్టి అక్కడ జీవితాలను వాళ్ళు సినిమాలు తీసుకోవచ్చు. అక్కడ తెలంగాణ జీవితం తెలంగాణ వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ ఆ డివిజన్ రావటం తప్పేం కాదు. నిజానికి తెలంగాణ సినిమా అనేది సీరియస్గా ఎమర్జ్ కాలేదు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా తెలంగాణ సినిమా ఎమర్జ్ కాకపోవడం తప్పే. ఆ రోజున ఉద్యమ కాలంలో మాట్లాడిన సినిమా బ్యాచ్ మొత్తం
ఈ 12 ఏళ్లలో వాళ్ళు ఒక్క సినిమా కూడా తీయలే. ఎస్ అది దాని గురించి కూడా ఒక రివ్యూ జరగాల్సిన అవసరం ఉంది. ఎస్ ఎస్ సార్. అందుకని మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయింది. అంతకుముందు అన్ని పరిశ్రమలు అక్కడే ఉండేవి కదా. తెలుగు సినిమా అక్కడే ఉండేది, తమిళ సినిమా అక్కడే ఉంది, దాంతోపాటు మలయాళ ఇండస్ట్రీ అక్కడే ఉండేది, కన్నడ సినిమాలు అక్కడే చేసేవాళ్ళు, రాజ్ కుమార్ గారు అక్కడే ఉండేవాడు. అవును సార్. వాహిని స్టూడియోలో 15 ఫ్లోర్లతో నడిచేది అది. ఆ 15 ఫ్లోర్లలోనూ రకరకాల భాషల సినిమాలు నడుస్తూ ఉండేవి. ఎస్ ఎస్ సార్. షూటింగ్ గ్యాప్లో అప్పుడు కార్వానులు లేవు కదా. ఆ షూటింగ్ గ్యాప్లో రాజ్ కుమార్ గారు, ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు, ప్రేమ్ నజీర్ గారు వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ భోజనాలు చేసేవాళ్ళు. ఓకే. అలాంటి వాతావరణం ఉండింది అక్కడ. ఈ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్టూడియోలకి అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేనికి ఉపయోగపడని పరిస్థితికి వెళ్ళింది. ఆ తర్వాత నెమ్మదిగా చెన్నైలో చాలా స్టూడియోస్ మూతపడ్డాయి. ఓకే. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అలాంటి పరిస్థితి మెడ్రాస్ది. కాబట్టి ఇక్కడేదో హెవీ క్రౌడ్ అయిపోయినప్పుడు మీకు అవకాశం ఇంకో చోట ఉందిగా. మెడ్రాస్ వెళ్ళాడు ఇతను, కథను అలా నడపాలని అనుకున్నారు వాళ్ళు. ఓకే ఓకే. నడపాలనుకుని అక్కడికి తీసుకెళ్లారు, తప్పేం కాదు దానిలో. వాసు గారు యాక్ట్ చేశాడు ఆ క్యారెక్టర్, ఆయన పాత్ర ఆయన చేశాడు. ఎస్ ఎస్ సార్. ఆయనకు కూడా వీళ్ళు కథ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యాడు అనేది కనుక్కుంటే బాగుండేది. చివరిలో ఆ బయట వేస్తే బాగుండేది, ఈ కథ మీద వాసు గారు ఎలా ఫీల్ అయ్యాడు అనేది. ఎస్ ఎస్ సార్. సార్ అట్లాగే ఈ మధ్య సర్వం మాయ అని ఒక మలయాళం సినిమా వచ్చింది సార్. అందులో ఈ ఆత్మ వచ్చి ఆయనతో ఉంటుంది, ఈ మెయిన్ లీడ్తోని. సో ఈ సినిమాని అట్లా సెకండ్ హాఫ్ తీసుకెళ్దాం అనుకుని బోల్తా పడ్డారా సార్, ఏంది అనుకోవచ్చు? అంటే దానికి ఒక పర్పస్ ఉండాలి కదా. ఎస్. ఆ పర్పస్ అలాగే సర్వ్ అవ్వదు, ఇంకోలా కూడా సర్వ్ అవుతుంది. ఎస్. ఇంకొంచెం బెటర్గా చేయడానికి కూడా అవకాశం ఉంది. మీరు కథ మీద ప్రాపర్గా కూర్చుని ఉంటే, కథ కాదు అది యాక్చువల్గా, కథ అని అనుకుంటారు కానీ ప్రతి కథకి ఒక ఫిలసాఫికల్ స్ట్రక్చర్ ఉండాలి కదా. అది లేదు దానిలో. అది లేకుండా మీరు ఒక ఐడియా అనుకున్నారు, బాగుంది. ఆ ఐడియాని ఎలా నడపాలి అంటానికి మీకు సమాజం గతి అర్థం కావాలి కదా. ఇప్పుడు తొలి ప్రేమ తోపు కాదు అన్నారు, బాగానే ఉంది. తొలి ప్రేమ తోపు కాదు నిజమే. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి మీరు డ్రైవ్ చేయాల్సిన పద్ధతి ఒకటి ఉంటుంది కదా. దానికి కొంచెం ఒక తాత్విక చింతన అవన్నీ ఉండాలి. అవేవీ లేకుండా మీరు ఏదో చెప్తానంటే అలా కుదురుతుంది. అందుకని సినిమాకి సంబంధించి ఒక అధ్యయనం లేదు వాళ్ళకి బేసికల్గా. ఓకే. ఆ అధ్యయనం లేకపోవడం వలన వచ్చిన గందరగోళం. ఒక ఐడియా రాగానే ఇది సూపర్ ఇంతే అనుకుని వెళ్ళిపోవడం, ఇది ప్రమాదం. అయితే ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి వాళ్ళు పర్టికులర్గా ఆ అమ్మాయి క్యారెక్టర్ని బాగా ఓన్ చేసుకుంది. నిజానికి ఇంకొక పద్ధతిలో కూడా నడపచ్చు. ఏ విధంగా సార్? అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డికి ఫిమేల్ వెర్షన్ సినిమాగా మార్చినా జనం చూసుండేవాళ్ళు. ఓకే. సరదాగా అది జరగల. అంటే అర్జున్ రెడ్డిలో ఆయన తాగుతాడు, ఈ సినిమాలో కూడా గౌరీప్రియ తాగుతూ ఉంటుంది. దాని ఇన్ఫ్లుయెన్సే. ఓకే. ఐడియా ఉంది వాళ్ళకి బుర్రలో. దాన్ని అదే పద్ధతిలో డ్రైవ్ చేసినా పోయేది. అది చేయలే. అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ రన్నింగ్ వెళ్ళారు, అది తప్పు. అలా కాకుండా అంటే వీళ్ళు డిజైన్ చేసుకోవటంలోనే గందరగోళం ఉంది. పైగా సంవత్సరం పైన ఆ స్క్రిప్ట్ మీద కూర్చున్నారట. ఓకే. అది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం. అంటే మీరు తీసుకున్న ఆలోచన మంచిదే, మూవ్ ఆన్ అయిపోవాలి. కోకిలమ్మ అనే సినిమాలో హీరోయిన్ అంటే హీరోయిన్ ప్రేమించుకుంటారు, సరితను రాజీవ్. అతను ఇంకొక స్వప్న అనే అమ్మాయితో ప్రేమలోకి వెళ్తున్నాడు అని అమ్మాయికి తెలుస్తుంది. తెలిసి ఈ అమ్మాయి మనసు పాడుకునే పాట ఆత్రేయ రాశాడు. అందులో అంటాడు ఈ మాట, అడిగేందుకు నీకున్నది మమకారం, విడిపోయేందుకు తనకున్నది అధికారం అంటాడు. అని ప్రేమించగల నిండు మనసున్న చాలు, అది పంచి ఇచ్చేందుకు ఎందరో గలరు అంటాడు. ఓకే. అలాగే ఇది నీ జీవితానికి తుది మొదలు కాదు ఇది, ఈ ప్రేమ అనేది. అందుకని దీంతోనే మొదలవలేదు నీ జీవితం, దీంతోనే ఎండు కాదు అనే కాన్షియస్నెస్ నీకు నిరంతరం ఉండాలి. అందుకని వాడు అమ్మాయిని ప్రేమించాడు
అనే విషయం వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని అనుమాన పట్టడం ఇవన్నీ చేయకు. ఓకే. నీ నుంచి మూవ్ ఆన్ అయిపోయాడంటే వదిలిపెట్టేయండి. వదిలిపెట్టేసి నీ లైఫ్ నువ్వు చూసుకో. నేను ప్రేమించేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, అందులో ఒకరిని ఎంపిక చేసుకుని కొనసాగు. ఎస్. వాడు రిజెక్ట్ చేసినా నువ్వు బాధపడ, మాకు 100 మంది రిజెక్ట్ చేసినా ఏం కాదు అని చెప్తాడు. ఎస్. నువ్వు కొత్తగా చెప్పిందేం లేదు, వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ. అందుకని దీనికి సంబంధించి ఉండవలసినటువంటి ఒక ఫిలసాఫికల్ ఇది లేకపోవడం వలన వస్తున్నటువంటి గందరగోళపు సినిమా. ఓకే. ముందు దాన్ని ఫిల్ చేసుకుంటే మిగిలిందంతా వాళ్ళకే అర్థమవుతుంది ఏం తీసాం మనం అనేది. ఎస్ ఎస్ సార్. సో ఫైనల్గా ప్రేమ అనేది డెమోక్రటిక్గా ఉండాలి. అంతే. ఓకే. ప్రేమ అనేది డెమోక్రసీ అంతే. ఓకే. అటువంటి దాన్ని బేస్ చేసుకొని సినిమాలు తీయాలి. అంతే. ఎస్ సార్. మీరు ఎలా పడితే అలా సినిమా తీసి దాన్ని ప్రేమ అనుకోమంటే ఎలా కుదురుతుంది? చూడకపోతే చంపేస్తాం, చేస్తామని అంటారు. అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? నీ సినిమాలోనూ నియంతృత్వమే, బయట నియంతృత్వమే అంటే అలాగే. ఓకే. ఎస్ ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది చెన్నై లవ్ స్టోరీ యొక్క విశ్లేషణ భరద్వాజ గారి మాటల్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.